నేను నెట్లో సెర్చ్ చేసినప్పుడు మామూలుగా 2,50,000 పీపుల్కి మీరు తిండి పెట్టారు ఆ టైంలో. ఎస్. ఇలా రోజుకు 300 మందికి పైగా ఉచితంగా భోజనం పంపుతూ విపత్తు వేళ మానవత్వాన్ని చాటుకుంటున్నారు అని వచ్చింది. అది చూసినప్పుడు నేను షాక్ అయిపోయినా. ఇంతమంది పీపుల్కి అసలు ఆ రోజుల్లో బయటికి రావడమే జనాలకు భయం, బయటికి వెళ్తే ఎక్కడ వస్తుంది. అలాంటి టైంలో అట్లా ఎలా చేయగలరు? అంతమంది పీపుల్కి ఎట్లా ఫుడ్ సర్వ్ చేయగలరు? అప్పుడు నాది చార్కోల్ రన్నింగ్లో ఉండేది సార్. సో కరెక్ట్గా కోవిడ్లో బంద్ అయింది. అదే కోవిడ్ రేపు బంద్ అన్నప్పుడు బంద్ చేసాం మేము. 2-3 డేస్ తర్వాత ఎందుకో రెస్టారెంట్ చూడడానికి వచ్చాం మేము. వచ్చినప్పుడు బయట స్ట్రీట్ డాగ్స్ అన్నీ మా దగ్గర చాలా ఉంటాయి. సో ఆ డాగ్స్ తిండి లేక బాధపడుతుంటే మాకు బాధ అనిపించింది. సో అప్పుడు రియలైజ్ అయ్యాం నేను నా ఫ్రెండ్స్, ఇట్లా కాదు, విల్ డూ సంథింగ్. అప్పుడు చూస్తుంటే బయట చాలామంది ఇబ్బందులు ఉన్నారని అర్థమైంది. ఓకే. సో వీ టేక్ అన్ ఇనిషియేట్, వీ టేక్ అన్ అఫీషియల్లీ పర్మిషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ and we have taken passes to roam around the cities. సో క్లౌడ్ కిచెన్స్ ఉండేవి నాకు, ఒక 9 to 10 క్లౌడ్ కిచెన్స్ ఉండేవి. బల్క్ కుకింగ్లో కుక్ చేసి పంపించడం. షెఫ్లు కూడా లేకపోతే హాస్టల్స్ అన్నీ అప్పుడు ఉండేవి. ఆ షెఫ్లందరినీ వాళ్ళకి శాలరీస్ మేము ఇస్తామని చెప్పి తీసుకొని అట్లా కోఆర్డినేట్, మెయిన్లీ కోఆర్డినేషన్, టీం వర్క్ అండి. అందరం కలిసి చేసాము. ప్లానింగ్ అంతా చేయడం నా వంతు అయితే, ఇంకొకడు మెటీరియల్స్ ఇవన్నీ చూసుకోవడం, ఇంకొకళ్ళు లొకేషన్స్ ట్రై చేయడం, ఎక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు అనేది, స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక పర్సన్. టీమ్స్ కింద డివైడ్ అయ్యి చేసాం. ఇట్స్ ఆల్ కోఆర్డినేషన్ అండి. అది రోజుకి ఎంతమందికి అన్న? 6,000 డైలీ 8,000, 7,000, 8,000 పీపుల్కి బల్క్ కుకింగ్ వెళ్ళేది. అండ్ కుకింగ్ అయిపోయిన తర్వాత రా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అండ్ పిల్లలకి డైపర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డైపర్స్ ఇవ్వడం, పాల ప్యాకెట్లు ఇవ్వండి. అండ్ డాగ్స్కి సంబంధించింది బికాజ్ ఐ లవ్ డాగ్స్ అండి. నాకు ఎందుకంటే అవి చాలా ప్రేమను చూపిస్తాయి. ఎగ్జాంపుల్, నేను పెళ్లి చేసుకుంటే నా పిల్లమన్నా చూపిస్తుందో లేదో తెలియదు, కానీ కుక్క మాత్రం చూపిస్తుంది. సో ఐ రెస్పెక్ట్ ఎ లాట్ ఆన్ డాగ్స్. ఇంకోటి, వరంగల్ నుంచి పెద్ద లారీలో వెజిటేబుల్స్ వచ్చాయని కూడా. వరంగల్ కాదండి, నిర్మల్లో తోటలు ఉండేవి, ఫుల్ కూరగాయలు ఉండేవి. సో 2-3 ట్రక్స్ నిండా ఎప్పుడు వెజిటేబుల్స్. అక్కడ శ్రీనివాస్ సార్ అని సిఐ, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఫోన్ చేసి సార్ ఇట్లా ఇట్లా కావాలి అంటే, రైట్ జీవన్ పంపిస్తున్నాం, సమ్ 2 రూపీస్ 3 రూపీస్ కిలో డబ్బులు ఇస్తా అన్నా కానీ వద్దు అన్నారు ఆయన. హీ పెయిడ్ ఫ్రమ్ హిస్ పాకెట్ అండ్ హీ 2-3 ట్రక్స్ హ్యాపీ ఆటోస్ కంటిన్యూస్ వీక్లీ 2-3 టైమ్స్ వచ్చాయి. సో ఆ వెజిటేబుల్స్ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గ్రేట్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న. నిజంగా ఆ వర్క్కి చాలా మంది నాకు సపోర్ట్ చేశారు, డొనేషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇనిషియేషన్ తీసుకొని చేయడం కూడా, వాళ్ళ సపోర్ట్ కూడా గ్యాదర్ చేయడం పెద్ద విషయం కన్నా. అంటే నాకు అది అంటే చాలా మంది అంటారు, జీవన్ నువ్వు చూడడానికి ఇట్లా ఉండవు, అట్లా ఉండవు, నువ్వు చాలా సాఫ్ట్. ఆ సాఫ్ట్నెస్ నాకు ప్లస్ పాయింట్ అయింది అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను రౌడీగా రుబాబ్గా ఉంటే నన్ను ఎవరు దేకడు, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక సినిమాలో అంటారు, ప్రేమిద్దాం డ్యూడ్, తప్పేమైంది, పోతే ప్రేమ, లేకపోతే లేదు కదా. సో ఐ లవ్ టు అందరినీ ప్రేమించడానికే పుట్టినట్టు నాకు ఇష్టం. నేను అందులో హ్యాపీనెస్ ఎత్తుకుంటాను. మేము కోవిడ్లో చిన్న హెల్ప్ చేయగలిగినాం, కానీ 8,000 పీపుల్, ఇఫ్ ఐ ఇమాజిన్, దట్స్ బిగ్ థింగ్. యూ కెన్ సీ ద వీడియోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి, యూట్యూబ్లో కూడా ఉంటాయి. సో అప్పట్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ అండ్ జెప్టో ఉందో తెలియదు, కానీ వీళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళ దగ్గర మెటీరియల్స్ ఉండేవి, పాడైపోయేవి. సో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరూ నాకు మెటీరియల్ ఇవ్వడం, చాలా చికెన్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. సో అవన్నీ ఏం చేశానంటే, మా ఇంటి కింద మేడ్స్ ఉండరు, ఒక 600 ఫ్యామిలీస్ మా కాలనీలో ఉంటారు. అవన్నీ తెచ్చి అక్కడ పెట్టడం, వాళ్ళు తీసుకెళ్ళిపోండి అనేటోళ్ళు. ఓకే 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 ఓకే. సో అవన్నీ అంటే ప్రతిదీ నేను వాడేది, ప్రతిదీ నాకు సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ నాకు సపోర్ట్, నేను ఇంట్లో ఉన్నా లేకున్నా, నాకు ఏ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉంటారు. గ్రేట్. అంటే చేసిన మంచి ఊరికే చేసిన మంచి ఊరికే. బట్ నాకు అవన్నీ రిటర్న్ కావాలని నేనేమో అడగను, కానీ బట్
మనం మంచి చేస్తే మంచిగా వస్తుంది అంటారు కదా, సో ఐ గాట్ దట్ అనుకుంటా. చాలా మంది నన్ను గుర్తింపు కూడా అక్కడి నుంచే, కెరియర్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది నాకు.